తగ్గించండి కూర్చోాలి. గ్రామాలకి రహదారి మంజూరు చేయాలి. స్కూల్ లేనటువంటి గ్రామాలకు స్కూల్ మంజూరు చేయాలి. స్కూల్ లేని గ్రామాలకు స్కూల్ మంజూరు చేయాలి. సీఎం జన్మల హౌసింగ్ లబ్ధిదారులకి రావాల్సిన బకాయి విడుదల చేయాలని చెప్పేసి ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కేంద్రంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దాదాపు 19,000 మంది లబ్ధిదారులు రావాల్సిన బకాయి 25 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. ఈ డబ్బులు తక్షణ విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 రూపాయలు పెంచామని చెప్తున్నారు. ఆ 1,00,000 రూపాయలు ఇప్పుడు దాకా ఇవ్వలేదు. SC సప్లాన్ ద్వారా ఇస్తామని చెప్పేసి డబ్బులు లేవని చెప్పేసి రకరకాల కారణాలు చెప్తున్నారు. కాబట్టి పాడేరు పర్యటన వస్తున్న ముఖ్యమంత్రి గారు ఈ విషయం మీద స్పష్టమైన ప్రకటన చేసి 1,00,000 రూపాయలు కలిపి PM జన్మన్ హౌసింగ్ లబ్ధిదారులకు జమ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడే హౌసింగ్ అధికారులు ప్రకటించారు, ఏజెన్సీ వ్యాప్తంగా 35,000 ఇల్లు మంజూరు అయితే కేవలం 1,390 ఇల్లు మాత్రమే పూర్తయినాయని చెప్పేసి అంటే వీళ్ళు సక్రమమైన పద్ధతిలో సకాలంలో బిల్లులు ఇవ్వకపోవడం వల్లే బిల్లులు పూర్తి కావడం లేదు. ఆ రకంగా జరుగుతుంది. అంతేకాకుండా హౌసింగ్లో అవినీతిమయంగా నడుస్తుంది. డబ్బులు ఇచ్చిన వాళ్ళకి బిల్లులు చెల్లిస్తున్నారని చెప్పేసి లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం మీద ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం స్పష్టమైనటువంటి సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఇల్లులు కట్టాలంటే 20x18 అడుగులు ఇల్లులు కట్టి స్లాబ్ వేయాలంటే ఖచ్చితంగా 10 లక్షల రూపాయలు మంజూరు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా 2.0 సంబంధించి సర్వే చేశారు ఏజెన్సీ వ్యాప్తంగా ఆదివాసులు మొత్తం కలిపి. ఇప్పుడు నేటికి వచ్చి ఒకరు కూడా ఇల్లు మంజూరు చేయలేదు. 2.0లో సర్వే చేసిన ప్రతి గిరిజనుడికి ఇల్లు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటానికి సన్నద్ధం అవుతుందని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మండలంలోనే 260 మంది ఉన్నారంటే ఏజెన్సీలో మొత్తం ఎంతమంది ఉంటారని మీకు అర్థం చేయాలి. ఓన్లీ అరకల మండలం ఇది. ఏమిటంటే గ్రామ పంచాయతీ అవుతుంది. అది ఒకటి చెప్పు, లంచాలు ఇస్తే బిల్లు పెడతామని చెప్పారు. నేను సర్పంచ్గా చెప్పట్లేదు, ఒక మామూలు సామాన్యుడిగా చెప్తున్నాను. డబ్బులు ఇస్తేనే బిల్లు పెడతామని చెప్తున్నారు. అది ఒక మాట చెప్పలేదు. నాకు ఇవ్వండి మౌతు, నేను మాట్లాడతాను. సార్ ఏదైతే 1,00,000 రూపాయలు పెంచాలని చెప్పారో 1,00,000 రూపాయలకు సంబంధించింది టైబల్ సప్లైన్ డబ్బులు లేదు కాబట్టి మా జిల్లా నుండి ఇవ్వడానికి జాప్యం అవుతుందని చెప్పి సమాధానం చెప్పడం జరిగింది. అలాగే బాబు ఒకసారి
రే బాబు మీరందరూ కూర్చోండి ఒకసారి, మీరు కూడా కూర్చోండి. 25 కోట్ల మంది చెల్లించాలి. మంది ఇంత అవుతుందని చూపెట్టారు అక్కడ, కానీ ఈ రోజు వరకు రూపాయి డబ్బులు ఇవ్వలేదు. ఈ రోజు వరకు ఎన్ఆర్జీఎస్ నుంచి కూడా రూపాయి డబ్బులు ఇవ్వలేదు. అదే కదా చెప్తుంది సార్. కాబట్టి మనం తక్షణమే ఎన్ఆర్జీఎస్ సంబంధించి తేల్చాలంటే ముఖ్యమంత్రి గారు తేల్చాలి. అలాగే ఇంకా 12,000 రెండోసారి సర్వే చేసిన ఇల్లు లబ్ధిదారులు అనుకున్నారో వాళ్ళందరికీ కూడా 12,000 మంది ఉన్న లబ్ధిదారులు, వాళ్ళందరికీ బిల్లులు ఇవ్వట్లేదు. రెండోసారి శాంక్షన్ అయింది, సర్వే అయింది, బిల్లులు ఇవ్వట్లేదు. వాళ్ళందరికి సంబంధించి కూడా రేపు 30 తేదీ నాటికి ఫైనల్ అవ్వకపోతే రేపు 1 తేదీన ముఖ్యమంత్రి గారు మన పాడలు వస్తున్నారు. పాడలు ఎక్కడ వస్తున్నారు? పీటీజీ విలేజ్ అట. ఏ ఊరది? ఉగంగోయి. అంటే ఉగంగోయి పీటీజీ విలేజ్ లో వచ్చి మీకు 1,00,000 రూపాయలు పెంచాము, మీకు 12,000 ఇచ్చాము, మీకు ఇల్లు ఇచ్చేసాము, అది ఇదని చెప్పేసి వెళ్ళిపోతారు. కానీ లాస్ట్కి ఏంటి? బిల్లులు రావు. ఇప్పుడు ఈ బిల్లు ఎందుకు మనం గొడవలు పెట్టాం? గత 3 నెలల నుంచి డబ్బులు ఇవ్వలేదని చెప్పి చాలా మంది హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన బిల్లు పెట్టలేదు. హౌసింగ్ డిపార్ట్మెంట్ బిల్లు పెట్టకపోవడం వల్ల గత 3 నెలల నుంచి డబ్బులు మనకు బిల్లు రాలేదు. 2 మనకు వచ్చిన డబ్బులన్నీ పిఎం జన్మన్ వచ్చిన డబ్బులన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ ప్రభుత్వం బీహార్ లో తరలించింది. బీహార్ ఎన్నికలు జరుగుతున్నాయి, బీహార్ లో కూడా పీటీజీలు ఉన్నారు. అక్కడ బీహార్ లో తీసుకుని తరలించడం ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అందుకే మన డబ్బులన్నీ జాప్యం జరిగిపోయింది. ఇప్పుడు ఎప్పుడైతే మన ధర్నాలు, ర్యాలీలు, మీటింగులు ఆడావిడ అయ్యేసరికి అమ్మమ్మ సాధ్యం కాదని ఈ అల్లూరు జిల్లా, మన్యం జిల్లాలో పీవీటీజీలు ఉంటే కేవలం పాడర ఐటీడీఏ 11 మండలాల్లో మాత్రమే ఇప్పుడు ఈ బకాయి సొమ్ము విడుదల చేశారు. చింతూరులో విడుదల చేయలేదు, రంపచోడవరం డివిజన్ విడుదల చేయలేదు, అలాగే మన్యం జిల్లాలో కూడా విడుదల చేయలేదు. అలాగే చెంచులని అక్కడ ఉంటారు నల్లమల్ల అడవుల్లో, అక్కడ కూడా వాళ్ళకి విడుదల చేయలేదు. అంటే మన జిల్లాలో మన గిరిజన సంఘం ఎప్పుడైతే పిలిపించిందో ఇక అడావిడి అయిపోయి ఇదితో న్యూసెన్స్ ఏదో ఉందని చెప్పి మనకు డబ్బులు ఇవ్వాల్సిందని చెప్పి మన గ్రాంట్ విడుదల చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి మీరందరూ దృష్టిలో పెట్టుకుని రేపు మోడీ గారికి వినిపించాలి. ఏంటి వినిపించాలి? ఇప్పుడు సెకండ్ సారి సర్వే చేసిన వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేయాలంటారు డీ గారు. మీరు విన్నారు కదా ఇప్పుడే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే మోడీ గారు శాంక్షన్ చేయాలి, నువ్వు నేను కాదు, మోడీ గారు శాంక్షన్ చేయాలి. ఇక్కడ సీఎం గారు వాట ఎంత, మోడీ గారు వాట ఎంత? ఇప్పుడు ఇద్దరు కలిపి ఇల్లు ఇస్తున్నారు మనకు, ఒక్కరు కాదు, ఇద్దరు కలిపి ఇల్లు ఇస్తున్నారు. ఈడు నచ్చినప్పుడు ఈ డబ్బులు ఇస్తున్నాడు, ఆడి నచ్చినప్పుడు ఆ డబ్బులు ఇస్తున్నాడు. డబ్బులు ఖజానా తక్కువ ఉందనుకో ఈడు కూడా మానేస్తున్నాడు, ఆడి కూడా మానేస్తున్నాడు. మనమంతా ఇల్లులని పీకేసి ఇప్పుడు వర్షాకాలంలో మన పరిస్థితి అంటే ఇప్పుడు చూడాలి. గతంలో ఇందిరమ్మ ఇల్లు కూడా ఇలాగే జరిగింది. ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేశారు, చాలా మంది ఇల్లులని పీకేసుకున్నారు, కానీ బిల్లులు ఇవ్వకుండా చాలా మొండిగొడలుగా ఉండిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి మనం ప్రభుత్వం ఆదివాసీ ప్రాంతాల్లో 100% ఉద్యోగ నియామక చట్టం చేయాలి. ఆదివాసీ ప్రాంతాల్లో 100% ఉద్యోగ నియామక చట్టం చేయాలి. బకాయి పడ్డ 21 కోట్ల విడుదల చేయాలి. బకాయి పడ్డ 21 కోట్ల విడుదల చేయాలి. మాతృభాష ఉద్యోగాలను విడుదల చేయాలి. మాతృభాష ఉద్యోగాలను విడుదల చేయాలి. ఇల్లు లేని గిరిజనులకు వెంటనే కొత్త ఇల్లు మంజూరు చేయాలి. ఇల్లు లేని గిరిజనులకు కొత్త ఇల్లు మంజూరు చేయాలి. పిఎం జన్మన్ యూనిట్ కాస్టులు 10 లక్షలు. పిఎం జన్మన్ హౌసింగ్ బకాయి బిల్లులు 21 కోట్లు విడుదల చేయాలి. పిఎం జన్మన్ హౌసింగ్ బకాయి బిల్లులు 21 కోట్లు విడుదల చేయాలి. ఒక్కొక్క ఇల్లుకు 10 లక్షలు విడుదల చేయాలి. ఒక్కొక్క ఇల్లుకు 10 లక్షలు ఇవ్వాలి. ఒక్కొక్క ఇల్లుకు 10 లక్షలు ఇవ్వాలి. 2.0లో సర్వే చేసిన కొత్త ఇల్లులకు బిల్లులు ఇవ్వాలి. 2.0లో సర్వే చేసిన కొత్త ఇల్లులకు బిల్లులు ఇవ్వాలి. పిఎం జన్మన్ హౌసింగ్ బిల్లులు బకాయి విడుదల చేయాలి. జిందాబాద్ గిరిజన సంఘం, జిందాబాద్ గిరిజన సంఘం. లోపల వస్తాం మిత్రులను ఆగాలి. మనమందరూ ఇక్కడ గ్రీవెన్స్ తీసుకొచ్చాము, కేటేస్తారు, లోపల రానివ్వరట. ధర్నా చేస్తుంటే ధర్మం మధ్య నుంచి అధికారులు వస్తారట. అవతల దారి లేదా? ఇదేంటి దరిద్రం ఇది?
ధర్మన హౌసింగ్ బిల్లు లబ్ధిదారులకు ఈ రోజున ఇవ్వడం జరిగింది. ఈ సంక్షేమ వ్యవస్థలో కూర్చోండి కూర్చోండి. అంతేకాకుండా సీఎం జన్మన హౌసింగ్లో ₹1,00,000 పెంచామని చెప్తే ఆ పెంచే ₹1,00,000 చెప్పాలి. స్పష్టంగా చెప్పాలి. దాంతోపాటు ఈ ఎవరైతే ఇప్పుడు నిర్మాణానికి సంబంధించినటువంటి సామగ్రి మొత్తం రేట్లు పెరిగిపోయినాయి. అది సిమెంట్, రాడ్లు, ఇతర సామగ్రి మొత్తం పెరిగింది. దానికి అనుగుణంగా ఒక ఈరోజు ఐటీడీఏ ముందు మహాధర్నా చేపట్టడం జరిగింది. ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఈ ధర్నా ఒక ముఖ్య ఉద్దేశం పీఎం జన్మం పథకానికి సంబంధించి హౌసింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పేసి, అలాగే ఈ యూనిట్ కాస్ట్లు 10 లక్షలు పెంచాలని చెప్పేసి, అలాగే ఇప్పుడు కొత్త ఇల్లు మంజూరు చేయాలని చెప్పేసి, అలాగే ఆదివాసీ మాతృభాష విద్యా వాలంటీర్లకి రెవెన్యూలు చేయాలని చెప్పేసి, అలాగే అక్రమాలకు పాల్పడుతున్నటువంటి హౌసింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఆదివాసీ గిరిజన సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అది కాకుండా ఈ 1వ తారీఖున ముఖ్యమంత్రి గారు ఏజెన్సీలో పర్యటన ఉంది. ఈ పర్యటనలో ఏజెన్సీ ప్రాంతంలో 50 షెడ్యూల్లో 100% ఉద్యోగ నియామక చట్టం కోసం అని చెప్పేసి ఒక స్పష్టమైన వైఖరి ప్రకటించాలి. ఏజెన్సీ ప్రాంతంలో మెగా డిఎస్సీకి మినహాయించి ఆదివాసీ స్పెషల్ డిఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి ఆదివాసీ గిరిజన సంఘంగా దఫదఫాలుగా స్పెషల్ డిఎస్సీ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తూ ఉంది. అయినా కూడా ముఖ్యమంత్రి గారు స్పందించట్లేదు. కాబట్టి 1వ తారీఖు వచ్చిన పర్యటనలో భాగంగా ఖచ్చితంగా ఈ సమస్యల మీద ముందుగా ప్రకటించాలని చెప్పేసి మేము ఆదివాసీ గిరిజన సంఘంగా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. పర్లేదు కొంచెం తగ్గించండి.